ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనము. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని ఈ దినము నీకు అందిస్తూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో నా పరిస్థితులు ఇంకా మెరుగవ్వవు, లేకపోతే ఈ కార్యక్రమం ఇక్కడితోనే ఆగిపోతుందేమో, ఇంకా విస్తరించనేమో, ఇంకా దేవుని చిత్తం ఇంతేనేమో అని నీ మనస్సులో ఆలోచన కలిగి ఈ వాగ్దానాన్ని కనుక వింటున్నావేమో, నీ తండ్రి నీకు సెలవిస్తుంది ఏంటో తెలుసా? అంతా అయిపోయింది అన్న అక్కడి నుంచే మరలా నూతనమైన చిగురు నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. చాలా గొప్పగా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. చూడండి, సాక్ష్యపు గుడారంలో పెట్టిన ఒక ఎండిన కర్ర, దేనితోనూ అంటులేని ఒక కర్ర ముక్కను దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఎంతలా ఆశీర్వదించాడో తెలుసా? మోషే వెళ్ళి చూసేటప్పటికంటండి అహరోను కర్ర ఏమైందో తెలుసా? మొట్టమొదటిగా ఎండిన కర్ర ముక్క చిగిర్చిందంట. మీరు చెప్పండి, ఒక చెట్టుకు అంటగట్టబడింది మాత్రమే చిగురుస్తుంది. ఏ ఆధారము లేకుండా అలా ఉట్టనే పెట్టేసిన కర్ర ముక్క చిగురు వస్తుందా? ఈరోజు చాలామంది అంటారు, నీకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు, ఇంకా నీ బ్రతుకు ఇంతే, నీ పరిస్థితులు ఇంతే, నీ బిడ్డలు అంతే, ఇవంతే అని చెప్పి అంటారు. కానీ నీ ఆధారం ఏంటో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఆయన నీ ఆధారంగా ఉన్నప్పుడు ఎవ్వరు నీకు నిలబడినా నీతో నిలబడకపోయినా నువ్వు ఫలిస్తావంతే, నువ్వు చిగురిస్తావంతే, నీకు సమృద్ధి కలుగుతుందంతే, ధనము నీకు ప్రాప్తిస్తుందంతే. నువ్వు యేసయ్యను పట్టుకుని ఉండాలి. మోషే వెళ్ళి చూసేటప్పటికి ఆ కర్ర చిగురించి ఉందంట. అది చిగురించి పువ్వులు పూసిందంట. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి ఇది! ఒక కర్ర మొక్క, ఎండిన కర్ర మొక్క పువ్వులు కాచే విధంగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. సాధారణంగా పువ్వులు పూసే ఒక మొక్కకేని ఏ సంబంధము లేని ఒక ఎండిన కర్రకు పువ్వులు పూయడం అంటే ఎంత అద్భుతం అండి! ఈరోజు మన జీవితంలో కూడా ఇంత గొప్ప అద్భుతం చేస్తాననే ప్రభు ఈ మాట ద్వారా బలపరుస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు కూడా అనుమానపడొద్దు, ఇంకంతా అయిపోయిందనో, ఎవరు లేరనో, ఇంకోటి నీ మనసులోకి రానివ్వద్దు. సజీవుడైన దేవుడు నాకున్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నీతిని నువ్వు కనపరచాలి. అబ్రహాము అలా నమ్మినప్పుడే అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఇక్కడ ఎంత అద్భుతం చూడండి. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లేలూయా. బాదము పండ్లు కాచే విధంగా దేవుడు తన శక్తిని, కృపను అక్కడ కనబరిచాడు అహరోను విషయంలో. ఈరోజు తన బిడ్డవైన నీ పట్ల కూడా దేవుని కృప అంతే విస్తారంగా ఉంది. అంతే గొప్పగా నువ్వు ఫలించబోతూ ఉన్నావు, అంతే గొప్పగా నువ్వు సంపాదించుకోబోతూ ఉన్నావు, అంతే గొప్పగా నువ్వు కూడబెట్టుకోబోతూ ఉన్నావు, నువ్వు గొప్పగా లేవనెత్తబడతావు. అంతే. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబము, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటారంతే. ఆమేన్. ఎవ్వరి గొడవ నీకొద్దు, నువ్వు ప్రభువును పట్టుకో, అంతే, నువ్వు లేవనెత్తబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.